ఖమ్మం జిల్లాలో రైస్ మిల్లులో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వరంగల్కు చెందిన విజిలెన్స్ అధికారులు నేడు తల్లాడ, పెనుబల్లి మండలం లంకానగర్లోని 2 రైస్ మిల్లుల్లో తనిఖీలు చేపట్టారు. తల్లాడలోని విజయదుర్గ రైస్ ఇండస్ట్రీస్లో వానాకాలం యాసంగి ధాన్యానికి సంబంధించి 2449 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ సుమారు 7 కోట్ల రూపాయలుగా అధికారులు తెలిపారు. దీంతో మిల్లు యజమానిపై కేసు నమోదు చేశారు. ఇక లంకానగర్లోని సూర్యతేజ రైస్ మిల్లులో 3400 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత బయటపడింది. సుమారు 9 కోట్ల రూపాయల విలువైన ధాన్యం లెక్కల్లో లేకపోవడంతో మిల్లు యాజమానిపై కేసు నమోదు చేశారు. వరంగల్ విజిలెన్స్ సిఐ కిషోర్, ఎంఓఆర్వి భాస్కర్, డిటిఓ విజయబాబు, నరేష్ తదితరులు తనిఖీల్లో పాల్గొన్నారు. మరో 2 రోజుల పాటు రైస్ మిల్లులో తనిఖీలు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. ఒకటి సివిల్ సప్లై ఆఫీసర్స్ తల్లాడ మండలానికి సంబంధించిన సివిల్ సప్లై డీటీ గారు విజయబాబు గారు నిన్న ఒక కంప్లైంట్ ఇచ్చారు తల్లాడ పోలీస్ స్టేషన్లో. తల్లాడ మండలానికి సంబంధించినటువంటి ఆ విజయదుర్గ రైస్ ఇండస్ట్రీలో వాళ్ళకు సిఎంఆర్ రైస్ ఇవ్వడం జరిగింది. 2025, 26, 24, 25కు సంబంధించి సివిల్ సప్లై ధాన్యం ఇవ్వడం జరిగింది. సిఎంఆర్ రైస్ వాళ్ళు ఆడిచ్చి ఇవ్వాలి. దాంట్లో వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత దాంట్లో అందాజా 2449.384 మెట్రిక్ టన్నుల రైసు తేడా వచ్చింది. దీని వర్తు 7,7,62,704 రూపాయలని పిటిషన్ ఇచ్చారు. పంచనామాతో యుక్తంగా ఒక పిటిషన్ ఇచ్చారు. దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో తరో ఇన్వెస్టిగేషన్ కొంతమంది ఎగ్జామిన్ చేసిన తర్వాత దాంట్లో ఎవరైతే ఈ విజయదుర్గ రైస్ ఇండస్ట్రీ ప్రొపరైటర్ బండారు నరసింహరావు గారు దాంట్లో ప్రైమా ఫేసి తప్పు చేశాడని తెలియడం వల్ల వారిని ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ చేయడం జరిగింది. ఖమ్మం జిల్లాలో రైస్ మిల్లులో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వరంగల్కు చెందిన విజిలెన్స్ అధికారులు నేడు తల్లాడ, పెనుబల్లి మండలం లంకానగర్లోని 2 రైస్ మిల్లులలో తనిఖీలు చేపట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. శోభ, ఇప్పటికే డిపాజిట్ లేకుండా కేవలం ఒప్పంద పత్రాలపై కూడా ప్రభుత్వం రైస్ మిల్లర్లకైతే 100 కోట్ల విలువైనటువంటి ధాన్యాన్ని అయితే అప్పగించింది. దీన్ని కొందరు స్వప్రయోజనాలకు కూడా వాడుకుంటున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే పర్యవేక్షించాల్సినటువంటి కింది స్థాయి అధికారులు కొందరు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని గుర్తించినటువంటి సీఎం ఇటీవల విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో కూడా తనిఖీలు చేస్తున్నారు. ఇక తవ్విన కొద్ది అక్రమాలు వెలుగులోకి కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మిల్లుల్లో ధాన్యం మాయమైనట్లు కూడా అధికారులు అయితే గుర్తించినట్లు తెలుస్తుంది. ఇచ్చిన ధాన్యం మిల్లుల్లో నిల్వలకు వంతలు ఉండకపోవడంతో అధికారులు అయితే విస్తుపోతున్న విషయాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బృందాలు నిన్న ఏదైతే తల్లాడ మండలం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కేంద్రంలో విజయదుర్గ రైస్ మిల్లుల్లో దాదాపుగా 2449.38 మెట్రిక్ టన్నులు, అదేవిధంగా పెనుబల్లి మండలపాడులో కూడా అంటే దాదాపుగా క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి సూర్యతేజ రైస్ మిల్ లో కూడా 3400 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అయితే తగ్గినట్లుగా గుర్తించారు. ఇటు పెనుబల్లి మండలం లంకాసాగర్ సమీపంలోని శ్రీ సాయి లక్ష్మి శ్రీనివాస్ పార్బాయిల్డ్ రైస్ మిల్ లో కూడా తనిఖీలు చేపట్టగా దాదాపుగా అక్కడ కూడా 2177 మెట్రిక్ టన్నుల నిల్వలు గల్లంతైనట్లు కూడా గుర్తించారు. ఇక 40 కిలోల ధాన్యం కలిగినటువంటి 54,000 బస్తాలు పక్కదారి పట్టాయనైతే అధికారులు అయితే గుర్తించారు. వీటి విలువ దాదాపుగా 6.50 కోట్ల అంచనాగాని కూడా వేసినట్లయితే తెలుస్తుంది. ఇక మిల్లుల యజమాని డబ్బు చెల్లించేందుకు ముందుకొచ్చినట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే బ్యాంకు సెలవులు కావడంతో డబ్బులు చెల్లించేందుకు అధికారులు అయితే అనుమతించలేదని అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరిని ఎమ్మటే అందరిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి రిమాండ్ కు పంపించినట్లయితే తెలుస్తుంది. అయితే తల్లాడకు చెందినటువంటి ప్రముఖ రైస్ మిల్లర్ ఈ ధాన్యం అవకతవకల్లో చక్రం తిప్పుతున్నట్లుగా కూడా మనకు సమాచారం అవుతుంది. ఏ అధికారినైనా ఆయన మిల్లులకు వెళ్లి పంచాయతీ సెటిల్ చేయాల్సిందే అని అంటూ కూడా అంటే వార్తలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పెనుమల్లి మండలం లంకాసాగర్ సమీపంలోని శ్రీ సాయి లక్ష్మీ శ్రీనివాస పార్బాయిల్డ్ రైస్ మిల్లులో కూడా
విజిలెన్స్ అధికారులు అంటే రంగంలోకి దిగైతే అక్కడ మిల్లర్లు తప్పుడు సమాచారం ఇస్తున్నట్టు కూడా అధికారులు అయితే గుర్తించారు. ఇటు సూర్యాపేట, నల్గొండ పలు మిల్లర్లతో కూడా సంప్రదింపులు జరిపారని, హైదరాబాద్ లోని మిల్లర్లతో కూడా మాట్లాడినట్లయితే తెలుస్తుంది. ఇక రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు ఒత్తిడి పెంచి మిల్లర్లపై అరెస్టు చేయకుండా చూస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ నిన్న మాత్రం దీనిపై తల్లాడ సివిల్ సప్లై DT తహసీల్దారు అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదు మేరకు విజయదుర్గ రైస్ ఇండస్ట్రీస్ యజమాని బండారు నరసింహరావుపై కూడా జాతీయ అంటే ఏదైతే BNS సెక్షన్ 316 క్లాస్ 5 అదేవిధంగా 318 క్లాస్ 4 అదేవిధంగా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద కూడా కేసు అయితే నమోదు చేశారు. ఇటు క్రైమ్ నెంబర్ 119 అంటే 190/2026 కూడా కేసు నమోదైనట్లయితే అటు పోలీసులు కూడా చెప్తున్నారు. నిందితుడు ఏదైతే బండారు నరసింహరావుని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచి రిమాండ్ కు తరలించినట్లు కూడా వైరా ఏదైతే CAగా ఉన్నటువంటి వెంకట కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 2025-26 సంబంధించినటువంటి ఖరీఫ్ రబీ సీజన్ లో ప్రభుత్వం అప్పగించినటువంటి 7,07,00,000 విలువైనటువంటి అంటే ధాన్యంలో దాదాపుగా 2,449 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కూడా వీరంతా కూడా స్వాహా చేసినట్లయితే అధికారులు గుర్తించి కేసు అయితే నమోదు చేశారు. శోభ. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.